ఏనన్నా మాట పడిపోయిందా? భయం మొదలైందా? వణికిపోతున్నా? రై, నా నీలకేమైనా జరిగితే ప్రాణాలతో ఉండు. వాయిస్ నీది కాదమ్మా, నాది. నీ నీళ్ళకి ఏం జరగకుండా ఉండాలంటే నాకు సంబంధించిన ప్రూఫ్స్ని అరేంజ్ చేయాలి. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగేనండి. ఏమండి, అమ్మాయి కనిపించట్లేదండి. ఏం మాట్లాడుతున్నావు భవాని? అవునండి, ఎక్కడా కనిపించట్లేదు. సరిగ్గా చూసినావు? చూశానండి, మొత్తం అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఏంటమ్మా ఇది? చేసిన అలంకారం అంతా ఏమైంది? ఏమైందమ్మా చిట్టి తల్లి? నాకు ఈ పెళ్ళొద్దు నాన్న. ఏం మాట్లాడుతుంది భవాని? చిట్టి తల్లికి మతి ఏమైనా పోయినదా ఏంది? పీటల దాకా వచ్చిన పెళ్లిని వద్దనడానికి కారణం ఏంది? మీ నాన్న పరివేం కావాలే? క్షమించండి నాన్న. నేనిప్పుడు మీకు కారణాలు చెప్పలేను, కానీ నేనిప్పుడు ఈ పెళ్లి చేసుకోలేను. వైషు, ఏమైంది వైషు? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పెళ్ళొద్దంటావేంటి? ప్లీజ్ బద్రి గారు, నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మీకేం చెప్పలేను. దయచేసి ఈ పెళ్ళి ఆపేయండి. చిట్టి తల్లి, ఏం ఆటలాడుకుంటున్నావా? పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నావా? అవసరం ఉన్నప్పుడు చేయడానికి, ఇష్టం వచ్చినప్పుడు ఆపేయడానికి. ఇప్పటికే నీ పెళ్లి 3 సార్లు పీటల వరకు వచ్చి ఆగిపోయినది. ఈసారి కూడా పెళ్లి ఆగిపోతే మీ నాన్న తట్టుకోలేడమ్మా, గుండె ఆగిపోద్దమ్మా. అసలు ఎందుకు ఇదంతా చేస్తా ఉన్నావు? సూర్య, ఇదంతా నువ్వే చేస్తా ఉండావా? భావనేమనుకోండి, తనేం చేయలేదు.
తన తప్పు కాదు, నేనే చెప్తున్నాను. నిన్నటి దాకా అవునన్న దానివి ఇప్పుడు కాదంటా ఉండావు. నిన్ను అడిగే కదా పెళ్లి కొప్పించాం. నువ్వు ఒప్పుకుంటానే కదా పీటల దాకా తీసుకొచ్చాం. అంటే మీ నాన్న పరువు ఏమైపోయినా పర్వాలేదా? మీ నాన్న ప్రాణం పోయినా పర్వాలేదు. ప్లీజ్ నాన్న, ఇప్పుడు అవన్నీ మాట్లాడటానికి టైం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి ఈ పెళ్ళి ఆపేయండి. అందుకు మించి నేను మీకేం చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? ఈ రోజు పెళ్లి జరగకపోతే నా చావే. ఏదో ఒకటి జరిగే వరకు ఎవరు కదిలేది లేదు. వైషు, మీ నాన్న మొండితనం ఏందో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు పీటల మీద కూర్చోకపోతే ఇదే మండపంలో నా శవం వేలాడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరగాల్సిందే. పెళ్లి పీటల మీద కూర్చోవలసిందేరా. పెద్దిరెడ్డి గారు, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి? కొండారెడ్డి కనపడకుండా పోవటానికి కారణం మీరేనని ఇంద్రాణి కంప్లైంట్ ఇచ్చారు. వాడు కంప్లైంట్ ఇస్తే నీ బుద్ధి ఏమైనది? ఎవరు ఎట్టంటాడో నీకు తెలియదా? మీ గురించి తెలుసు కాబట్టే ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేయలేదండి. ఎంక్వైరీ చేసిన తర్వాతే అరెస్ట్ చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు ఎస్ఐ? ఎంక్వైరీ ఏంది? కొండారెడ్డి గారు చనిపోయారేమో అని అనుమానం కలుగుతోంది. పైగా అతని ఒంటి మీద ఉన్న చొక్క, అతని కాలికుండవలసిన చెప్పులు మీ రైస్ గోడౌన్లోనే దొరికాయి. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి పెద్దిరెడ్డి గారు. పెండ్లి ఆగాలని మీరు కోరుకున్నట్టే జరిగినదిగా. ఇంకా సంబరాలు చేసుకోండి. నువ్వు వద్దు, దగ్గరికి రావద్దు. దీనికన్నా నువ్వు చేసిన అవమానమే గుండెకు బాధ కలిగిస్తా ఉన్నది. ఈ రోజుతో మీ నాన్న ఉన్నా చచ్చినట్టే అనుకోమ్మా. పదండి ఎస్ఐ గారు. ఏమండి ఏమండి
సంజు? సిరి, మా నాన్నకేమన్నా అయితే ఎవరిని విడిచిపెట్టును. సంజు, ఏమైంది? మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు సిరి. అరెస్టా? ఎందుకు? ఇంకెందుకు, మీ నాన్న అత్తలే కారణం. మీ నాన్న కనపడపోవడానికి కారణం మా నాన్నే అంటున్నారు సిరి. మా నాన్నని హంతకుడు అంటున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. సంజు, ఏం కాదు, నేనున్నాను కదా. ఏం కాదేంటి, మీ నాన్నని మా నాన్నే చంపాడంటున్నారు. చంపడం ఏంటి సంజు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? మా నాన్నకి ఏమై ఉండదు. కానీ మా నాన్నకేమైనా అయితే నేను ఎలా బ్రతకాలి సిరి? వద్దు సిరి, ఈ ప్రేమ, ఈ పెళ్లి ఏమి వద్దు. నాకు మా నాన్న కావాలి సిరి, మా నాన్న కావాలి. మనం తప్పు చేసాం సిరి. పెద్దవాళ్లే కరెక్ట్. మన ప్రేమ వల్ల సమస్యలు వస్తాయని చెప్పారు, అదే జరిగింది. మనం వాళ్ళ మాట వినుండాల్సింది సిరి. సిరి, మీ నాన్న నాటకం ఆడుతున్నారు. ఎక్కడో దాక్కుని మా నాన్నని అరెస్ట్ చేయించారు. సంజు, అలా ఏం కాదు. ఏం కాదంటావేంటి సిరి? ఏం తెలుసు నీకు? ఎప్పుడైతే నేను పెద్దిరెడ్డి కొడుకునని తెలిసిందో అప్పుడే మీ నాన్నలో మా నాన్నని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వచ్చింది. మీ అత్తతో కలిసి ఇలా నాటకం ఆడుతున్నారు. సంజు, ప్లీజ్, మీ మా అని వేరు చేసి మాట్లాడొద్దు. వినడానికి ఏదోలా ఉంది. నీకు వినడానికే ఇంత కష్టంగా ఉంటే మరి మా నాన్నని పోలీసులు తీసుకుపోయారు. అది కళ్ళారా చూసిన నా మనసుకి ఎంత కష్టంగా ఉండాలి సిరి. వద్దు సిరి, ప్లీజ్. ఇలా మనం కష్టపడుతూ కన్నవాళ్ళని కష్టపెట్టడం వద్దు. ఇక్కడతో వదిలేద్దాం. దయచేసి మా నాన్నని నాకు అప్పగించమని మీ నాన్నతో చెప్పు. ప్లీజ్ సిరి, ప్లీజ్. మామయ్య, ఏంటమ్మా సిరి? మామయ్య, ఏంటమ్మా సిరి? పెద్ద మామయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట. ఏంటమ్మా నువ్వు అనేది? అవును మామయ్య, నాన్నని చంపాడని పెద్ద మామయ్యని అరెస్ట్ చేశారంట. సిరి, ఏడవకమ్మా. బావకేం కాదు. ఎవరో కావాలనే పెద్దన్నే నిరికించే ప్రయత్నం చేశారు. పదమ్మా, స్టేషన్కి వెళ్దాం. ఏంది?
ఏదో స్టేషన్ అంటా ఉండారు, ఏమైంది? ఏయ్ తప్పుకో. ఏయ్ అడుగుతుంటే చెప్పకుండా పోతావే. చెప్పేసాయి. ఏంది ఏంది నువ్వు చెప్పేటిది? అక్షయ్ అక్షయ్ ఎస్ఐ గారు, ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడొచ్చా? మాట్లాడండి. పదమ్మ సిరి. మామయ్య ఇప్పుడు మీ కళ్ళు చల్లబడినాయా? ఎందుకు వచ్చినారు ఇక్కడికి? అన్నయ్య, అన్నయ్య అన్న గౌరవం నీకుంటే నన్ను మాట్లాడించే ప్రయత్నం చేయమాకండి మనోహర్. వెళ్ళిపోండి. సారీ మామయ్య. వద్దు. నీ క్షమాపణలు, సానుభూతులు నాకు అవసరం లేదు. ఇట్లాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించినాను. అందుకే మీ ప్రేమ నిరాకరించినాను. మీ నాన్న మారిపోయాడని నీకు నచ్చిన వాడితో పెళ్లి జరిపించడానికి పగౌండైనా పంతం వేడి నా కాడికొచ్చి నోరు జాచి అడిగినాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆడొచ్చినది ఆడు కూతురు గురించి మాట్లాడడానికి కాదు, నా కూతురు పెళ్లి చెడగొట్టడానికి. ఇదంతా కొండారెడ్డి ఇంద్రాణి కలిసి ఆడుతున్న నాటకం అని నాకు తెలుసు. నా కుటుంబం సంతోషంగా ఉంటే వాడు చూసి తట్టుకోలేరు. నా మీద పగ తెచ్చుకునే దాకాళ్ళు నిద్రపోరు. నా కూతురి మెడలో తాలి పడాల్సిన సమయంలో నా చేతికి సంఖ్యలు పడేలా చేసినారు. లేదు మామయ్య, నాన్నలో నిజంగానే మార్పు వచ్చింది. మూర్ఖునిలో మార్పు వస్తుందని నమ్మడం మూర్ఖత్వమే అవుతుంది సిరి. క్రూరముఖం వేటాడడం మానేయడం ఎంత అబద్ధమో, మీ నాన్న పగని మర్చిపోవడం కూడా అంతే అబద్ధం. చాలా తెలివిగా మాటు వేసి నన్ను దెబ్బతీసినారు. ఇన్ని దినాలు నా కుటుంబం కోసం చెల్లి తమ్ముడు అన్న బంధం గురించి ఆలోచించి ఓపిక పట్టినాను. కానీ వాళ్ళు నా కూతురు పెళ్లి ఆగిపోయేలా చేసి నా కుటుంబానికి సంతోషాన్ని దూరం చేసినారు. ఇంకా ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలంటూ కూర్చునే ఓపిక నాకు లేదు. ఇన్నాళ్ళు మౌనంగా అన్ని భరించిన పెద్దిరెడ్డిని మాత్రమే చూసినారు. ఇకపై ఇంకో పెద్దిరెడ్డిని చూస్తారు. నా కుటుంబం సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం. మిగతా వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. అసలు నా కుటుంబం తప్ప నాకు ఇంకెవరూ లేరు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
నేను చెప్పాను. వెళ్ళిపోండి. మావయ్య నేను చెప్పాను. ఈ పోలీసులు, కోర్టులు, చట్టాలు, న్యాయాలు నన్నేమీ చేయలేవో. నీ కుటుంబం మొత్తం కాలి బూడిదైపోతాది. ఇంద్రాణి, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు. విని విని విసుకొస్తా ఉండాది.